మరో పురాణాన్ని తెలుసుకుందామా? ఇంద్రలోకాన్ని, యమలోకాన్ని, ముల్లోకాలను సంచరించిన నారద మహర్షి భూలోకానికి వచ్చి ధర్మరాజుచే నిర్మితమైన ఇంద్రప్రస్థానికి వస్తారు. దేనికి? ఇంద్రప్రస్థానికి వచ్చి ధర్మరాజు యొక్క అర్ఘ్యపార్ఘ్య సత్కారాలను స్వీకరించిన తర్వాత ధర్మరాజు అడుగుతాడు, నారద మహర్షి, మీరు అన్ని లోకాలను సంచరిస్తూ ఉంటారు కదా, ఈ ఇంద్రప్రస్థం కన్నా మిన్నైనది ఏదైనా రాజ్యాన్ని మీరు చూశారా అంటే, లేదు మహారాజా, స్వర్గలోకంలో హరిశ్చంద్రుడు అంటి వారు ఉన్నారు, అక్కడ కూడా ఎంత అద్భుతమైన కట్టడాలు నేను చూడలేదు. అలాగే యమలోకంలో నీకు చెప్పడం మర్చాను, మీ నాన్నగారు ఉన్నారు, చాలా చింతాక్రాంతంతో ఉన్నారు. నీకు రాజసూయ యాగం నీవు చేస్తే మీ నాన్నగారు స్వర్గలోకానికి వచ్చే అవకాశం ఉంటుంది అంటే వెంటనే ధర్మరాజు, అదేంటి మా నాన్నగారు నరకలోకంలో ఉన్నారా? అయితే మా నాన్నగారు స్వర్గలోకానికి రావడానికి నేను ఖచ్చితంగా రాజసూయ మహాయజ్ఞాన్ని ఆచరిస్తాను అని చెప్తాడు ధర్మరాజు. అయితే రాజసూయ మహాయజ్ఞం చేయాలంటే అంత సులువైనది కాదు. ఎందుకంటే రానున్న రోజులలో ఒక మహా సంగ్రామం రాబోతుంది. కాబట్టి దాన్ని చెయ్యాలంటే చాలా శ్రమతో కూడుకుందంటే మా నాన్నగారి స్వర్గలోకానికి రావాలంటే ఎలాంటి మహా సంగ్రామాన్నైనా ఎదుర్కొంటాను నేను, కానీ రాజసూయ యాగాన్ని చేస్తానని